హలో గైస్, నేను మీ ఫన్ విత్ అభి. ఈరోజు వచ్చేసరికి అయితే కనుక మనం సిఎస్ ర్యాంకులో అయితే కనుక బూ అయితే కొట్టబోతున్నాం. చలో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో అయితే కనుక పెట్టుకోండి. అప్పుడైతే మన వీడియోస్ ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తామో తెలుస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కనుక సిఎస్ అయితే కనుక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. మనమైతే కనుక యూపీఎస్ 2 అయితే కనుక తీసుకున్నాం. అలానే ఇప్పుడైతే కనుక మీకోసం చిన్న డ్యాన్స్. ఇప్పటికైతే ఇది చాలే కానీ రౌండ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే కనుక లోపలికి అయితే వెళ్ళను, ఈ రెండు మధ్యలో ఉంటా. చూద్దాం కిల్స్ ఎన్ని వస్తాయో. ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ ఒకళ్ళు ఇద్దరైనా వస్తారు. వాళ్ళు అయితే హెడ్ షాట్ అయితే కానీ నలుపుతారు. అప్పుడే ఒకళ్ళు నాక్ మా టీంలో. ఇక్కడ నుంచి డ్యామేజ్ ఇద్దాం. వేరే వాడికి అయితే కనుక కిల్లు పడింది. మనం డ్యామేజ్ ఇచ్చాం. తిరుక్కుంటూ వెళ్తున్నా. ఫుల్ స్టెప్స్ ఫస్ట్ కాడ జోసఫ్ క్యారెక్టర్. జోసఫ్ మామయ్య ఇంకోళ్ళు నాకేడు. వీడికి హెడ్ పడింది. నేను ఫుల్ కిల్ చేసుకున్నాం. ఇప్పుడైతే కనుక మెడికిట్ అయితే తీసుకుందాం. ఏ కిల్లి పాప, వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఏ కిల్లి పాప వచ్చేసింది. అది తొందరగా రివైవ్ అయిపోవాలి. నేను ఎక్క కిల్లి పాప దీన్ని ఒంగోబెట్టి జోసఫ్ మామయ్య గుర్తుపెట్టుకోండి గాయస్. ఈ కిల్లి పాపని ఒంగోబెట్టి అదే చంపేద్దాం. గుర్తుపెట్టుకోండి. ఏకెళ్ళి పాప యాడున్నావే నా ముందుకు రా. ఆ హుకాంగ్ గడంగానే చంపేద్దాం. రే ఎవర్రా మాట్లాడేది? అయినా నాకెందుకులే, మూసుకొని సిఎస్ ఆడడం బెటర్. ఓరే ఓరే డ్యామేజ్ ఇచ్చేస్తున్నాడు. ఇలా చెప్పకూడదు. ఆయన ఒకసారి ట్రై చేస్తా. ఓరే ఫస్ట్ వాడు నాకు అప్పుడే చచ్చిపోయాడు. ఇంకా ముగ్గురం ఉన్నాం. ఓరే సెకండ్ వాడుగా నాకు. వీడికైతే ఫస్ట్ రివైవ్ ఇచ్చేద్దాం. నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ వస్తాడు. ఏడు కూర్చొని మెడికెట్ తీసుకుందాం. ఓరే ఇటు వచ్చాడు ఏంది వాడు నాకు. నేను రా రే రివైవ్ ఇస్తున్నాడు తమ్ముడు. ఫుట్ ప్రింట్స్ వస్తున్నాయి. వాడిని అయితే ఫుల్ కిల్ చేసుకున్నాం. ఓరే కిల్లి పాప వచ్చేసి చేతులు దాకా వచ్చింది. సరే కొట్టేసినాం. మా ఇంట వంట లేదు. అది అప్పుడు రా, ఇప్పుడు కాదు. తమ్ముడు చూసావా, రివైవ్ ఒక్కసారి ఇస్తేనే 2 సార్లు ఇచ్చాడు. దీన్ని కిల్లి పాప ఎట్టయినా P90 చిక్కింది. కానీ మెడికిట్ లేవు. ఒక మెడికిట్ ఉంది. ఏదైనా ఎంత నిండిద్దో చూసుకుంటే ఒకళ్ళు ఉన్నారు, మేమిద్దరు ఉన్నాం. ఈ రౌండ్ అయినా గెలవాలి. 1/0. నాకు రాకపోయినా నా తమ్ముడికైనా వస్తుంది. అదిగో నా ముందున్నాడుగా. చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే. చిన్నోడి కోసం కలబడతావే. ఏం కాదులేరా, చూసావా నా తమ్ముడు కొట్టేశాడు కిల్లు. మళ్ళీ వాడు నా తమ్ముడిని కొట్టేస్తే నీకు కుళ్ళురా. సరే వాడు గోల పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే కనుక నేను స్కార్ అయితే కనుక తీశాను. అలానే మష్రూమ్ లెవెల్ 4 అయితే తీశాను. ఇప్పుడు సైట్ మీలో ఎంతమందికి వాడడం ఇష్టం లేదో చెప్పండి.
నాకైతే అస్సలు వాడడం ఇష్టం లేదు. ఫస్ట్లో అయితే కనుక కొంచెమైనా ఇష్టం. మీకోసం ఎప్పుడు దండం పెట్టలేదు కదా, ఇప్పుడు నమస్కారం అయితే కనుక పెట్టాను, తీసుకోండి. ఇప్పుడే థర్డ్ రౌండ్ అయితే కనుక స్టార్ట్ అయింది. నేనైతే కనుక ఇంటి లోపలికి వెళ్తాను. బాగా డ్యామేజ్ ఇచ్చాడు. P90 పట్టుకుని మెల్లగా ఇంట్లో ఆ డ్యామేజ్ అవ్వడి ఇలా పైకి ఎక్కేసి కార్బోర్డ్స్ వెనకైతే దాంకోవాలి. ఇప్పుడైతే మెడికిట్ ఇందాక వాడు డ్యామేజ్ ఇచ్చాడు. ఊరే దేవుడు సాక్షిగా చెప్తున్నా, నా తమ్ముడిని నాకు చేసిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అందమైన గూడే చదిరే కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి వచ్చాడు వాడు. ఇప్పుడు వాడిని రప్పరప్ప అని చంపుతా. ఇంకోసారి మా తమ్ముడిని నాకు చేసి చంపారనుకోండి ఈ గతే బట్టేది. ఊరే ఈడెప్పుడు కొట్టాడు రా? పర్లేదు, నా తమ్ముడు ఉన్నాడు. అరే ఈడు యాడ్ నుంచి కొట్టాడు. ఓరే అప్పుడే అట్ట ఎక్కేవారు ఆడికి. పక్కనోడు ఇంకోడు ఉన్నాడు, నన్నే లాక్ చేయడమా? నా తమ్ముడు చంపాడు. అదిరా నా తమ్ముడు అంటే. సర్లే ఆపేసా. ఇప్పుడు నా తమ్ముడు ఇంకా ఒక్కడున్నాడు. 1v1 సిచ్యువేషన్. ఎట్ట కొడతా? కిల్లి పాప ఉంది తమ్ముడు. కిల్లి పాపని పొడకొపెట్టి కొట్రా. అదిరా ఆస్కర్ వేసి చంపి. అది హెడ్ అయితే కొట్టాడు మా తమ్ముడు. ప్రో ప్లేయర్ నాకన్నా నా తమ్ముడు. రౌండ్ 4కి అయితే కనుక వచ్చాను. ఇప్పుడైతే కనుక నేను M188 అయితే కనుక తీస్తున్నాను. అలానే మష్రూమ్ లెవెల్ 4, అలానే బ్లూ వాల్ అయితే కనుక ఒకటి కొన్నా, అలానే డ్రోన్ అయితే ఒకటి కొన్నాను. ఈ రౌండ్లో అయితే కనుక కిల్స్ అయితే కనుక చేద్దాం. కొన్ని ఇప్పుడు 3 రౌండ్స్ దాకా నాకైతే కనుక సరిగ్గా కిల్సే రాలేదు. ఇది ఎందుకు వాడతానంటే ఎనిమీస్ ఆ పైనుంచి అయితే కనుక కొడతారు. అది అడ్డుందనుకోండి, దానివల్ల డిస్టర్బ్ అయ్యి పైనుంచి అయితే కనుక కాలవలేరు. అదిగోండి ఇప్పుడు నేను ఇటు రైట్ సైడ్ వెళ్ళడం ఆలస్యం. నాకైతే కిల్లి పాప డ్యామేజ్ అయితే కొట్టడానికి రెడీగా ఉంది. ఒరే ఈడవడరా ఇదే సైడు చూద్దాం. రైట్ సైడ్ ఒకడు వచ్చాడు, వాడు డ్యామేజ్ ఇచ్చాడు. నేను చూసుకోవాలా. రైట్ సైడ్ వచ్చింది వదిలేసా, నన్ను అయితే కనుక కిల్ చేసేసాడు. ఇదిగోండి వాడే. వీళ్ళైతే కనుక వెనక నుంచి దొంగ దెబ్బలు అయితే కనుక తీస్తున్నారు. ఫుల్ అయితే కనుక బాడీ డ్యామేజ్ అయితే కనుక ఇచ్చాడు. చూద్దాం. ఈడు కానీ నాక్ అయిపోయాడు. ఇంకా మన తమ్ముడు ఒకడున్నాడు, జోసఫ్ మామయ్య కానీ. ఊరి వెనక నుంచి కొట్టేశాడు. ఈ హుకాంగ్ గాన్ని గుర్తుపెట్టుకొని నేను రప్పరప్ప అని నమ్ముతాం. 5th రౌండ్లో అయితే కనుక ఒరే నువ్వు మూసుకుని కూర్చోరా. ఎట్టా కొట్టాడు నన్ను. ఒకసారి M1 రిప్లై చూద్దాం. ఓరే M188 కొట్టాడు రా నన్ను. గుర్తుపెట్టుకోండి, M188 ఉతికారేద్దాం. మన తమ్ముడు అయితే కనుక చంపాడు. నన్ను చంపిన ప్రతి నా కొడుకుని చంపాడు. తమ్ముడైతే కనుక ఈ రౌండ్ని ఫినిష్ చేశాడు. ఇంకా మాకు ఒక్క రౌండ్ గెలిస్తే చాలు, బూయే అయితే కనుక వస్తుంది. ఈ రౌండ్లో అయినా కిల్స్ అయినా బాగా చేసుకుంటా. ఇప్పుడైతే కనుక నేను M188 అయితే కనుక తీస్తున్నాను. ఎందుకంటే ఇందాక వాడిని పుచ్చపైలిపోయేటట్టు కొట్టాలి. అలానే మష్రూమ్ లెవెల్ 4, అలానే హెల్మెట్, అలానే వెస్ట్ అయితే కనుక తీసుకున్నాను. ఇప్పుడైతే కనుక రపరప అని అయితే కనుక వాడిని చంపాలి. M188తో నన్ను చంపిన వాడిని. మీకోసం ఒక చిన్న డ్యాన్స్. బా ఇప్పుడైతే రప్ప అని చంపుతా. కనిపించను నల్ల. ఒక్క కిల్ ఏందిరా, వేసి కొడతా చూడు. ఊరే ఈడ కూడా క్యారెక్టర్ ఇసాడు. దీనివల్ల మొత్తం పోతుందిరా మెడికిట్ మొత్తం.
మెడికెట్లు వేస్ట్ అవుతున్నాయి. గరీనా బాబాయ్ 2 మెడికెట్లు కాకుండా ఒక 5 మెడికెట్లు పెట్టు. ఒరే నా తమ్ముడికి డ్యామేజ్ ఇచ్చాడు, నీ చిత్త కొడతా. వాడు లాస్ట్కి వెళ్ళి పోరాడుతున్నాడు. ఒరే డ్యామేజ్ ఇట్టారా? ఓ పైకి ఎక్కాడు. ఒరే నా తమ్ముడు నాకేడు. ఓకే త్రాడ్డోడు కానీ నాకు వద్దులే, వీడు ఒక్కటి చాలు. వీళ్ళు మళ్ళీ పడ్డాడు. రివైవ్ ఇచ్చేస్తా వీడికి. తమ్ముడు ఆడైతే కనుక వాడిని నాక్ చేసేసాడు. ఇంకా మేము ఈ రౌండ్ గెలవడమే లేటు. నా తమ్ముడు నా పక్కనే ఉండి గెలిపిస్తానే ఉంటాడు. కెళ్ళి పాపని ఊరే డ్యామేజ్ పడుతుంది. నా తమ్ముడు అయితే కొట్టాడు, భూమి అయితే కొట్టేశాం. నెక్స్ట్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం ఆడదాం అనేది. నెక్స్ట్ అయితే కనుక లాన్ వుల్ఫ్ అయితే కనుక ఆడదాం. అది ఫుల్ వీడియో అయితే కనుక పోస్ట్ చేస్తాను. మీరైతే కనుక లైక్ సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదు అయితే కనుక ఈ వీడియో ఫుల్ ఫన్ ఉందంటే కనుక కామెంట్ చేయండి. మీకోసం అయితే చిన్న డ్యాన్స్ అయితే కనుక ఇప్పుడు లేదు, నెక్స్ట్ లాన్ వుల్ఫ్లో అయితే కనుక వేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో.